హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఈ దీపావళి సందర్భంగా ఇప్పటికే 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రియదర్శి, మిత్రమండలి, అలాగే సిద్ధు జొన్నలగడ్డ గారి తెలుసు కదా మూవీ, అలాగే తమిళ్ నుంచి వచ్చిన ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా వచ్చాయి. ఇక అదే కోవలోనే ఈ సంక్రాంతికి కిరణ్ అబ్బవరం గారి కే ర్యాంప్ కూడా వచ్చింది. గతంలో దీపావళి టైంలోనే కానీ మూవీని వదులుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. ఇక అదే విధంగా ఈ దీపావళికి కాకు కే ఎలాగో అలాగే కే ర్యాంప్ కూడా కే అని పెట్టుకొని మరో హిట్ కొట్టుకోవడానికి ఈ దీపావళికి వచ్చేసాడు. ఇక ఈ స్టోరీ లైన్ ఏమంటే, కిరణ్ అబ్బవరం బాగా డబ్బున్న వ్యక్తి. ఎంసెట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ చిల్లరగా తిరుగుతూ ఎటువంటి బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు. కొడుకు మీద ప్రేమతో వాళ్ళ నాన్న సాయి కుమార్ గారు ఒక్క మాట కూడా అనకుండా ఉంటాడు. ఒక జ్యోతిష్యుని సలహాతో మెడిసిన్ చదివించాలని కొడుకును కేరళకు పంపుతాడు. అక్కడ కూడా మన కిరణ్ అబ్బవరం ఇలాగే తాగుతూ తిరుగుతూ అల్లరిగా తిరుగుతూ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక యాక్సిడెంట్లో లవ్ అట్ ఫస్ట్ సైట్లా హీరోయిన్ మిర్చిని చూసి లవ్లో పడతాడు. ఇక మిర్చి కూడా మొదట్లో తన పైన ఇంట్రెస్ట్ చూపించకుండా నిదానంగా లవ్ చేస్తుంది. ఇద్దరి ఫ్యామిలీకి వీళ్ళ లవ్ స్టోరీ చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇక అదే టైంలోనే మిర్చికి ఒక డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ ఏంటి, ఆ డిసీజు హీరోయిన్కి ఎందువల్ల వచ్చింది, ఇక హీరోకి ఆ డిసీజు నయం అవుతుందా లేదా, ఆ డిసీజ్ ఉందని తెలిసిన హీరో హీరోయిన్ని ప్రేమిస్తూనే ఉంటాడా లేదా బ్రేకప్ చెప్పేస్తాడా అనే విషయాలన్నీ సినిమాలో చూస్తే అర్థమైపోతుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ఒక ఓల్డ్ మూవీస్ మనం పాత సినిమాలో ఎలా ఉంటాయో ఇంతకు ముందు రిలీజ్ అయిన సినిమాలు, ఇక ఈ సినిమా కూడా సేమ్ అదే కోవలాగానే ఉంటుంది. కొత్తగా డిఫరెన్స్ ఏం లేదు, ఇంతకుముందు చూసిన సినిమాలాగే ఉంది కదా అనేసి అనిపిస్తుంది. హీరోయిన్కి ఉన్న ఆ డిసీజ్ గురించి, ఆ డిసీజ్కు సంబంధించి స్టోరీ మొత్తం నడుస్తుంది తప్పితే అంతకుమించి డిఫరెంట్గా ఏం లేదు. అసలు కథ చెప్పాలి, కొత్తగా చెప్పాలి అని అంటూ ఏం లేకుండా డైరెక్టర్ ఊకే ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఒక కామెడీ ట్రాక్లో చూపించాలి, అలాగే మాస్ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయాలి, మాస్ చూపించాలి అనేసి ఎట్లాగైనా జనాల్ని నవ్వించాలి, అలాగే వాళ్ళకి తగ్గట్టుగా ఒక మ్యాథ్స్ క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలి అన్న కాన్సెప్ట్తోనే సినిమా మొత్తం తీసుకెళ్ళిపోయాడు. ఇక కిరణ్ అబ్బవరం చేసే అల్లరి వేషాలు అక్కడక్కడ మాస్ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తాయి, అలాగే కామెడీ కూడా బాగానే తీసుకెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో ఇంకా బాగుంటుంది. వెన్నెల కిషోర్ రావడంతో ఇక వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇవ్వగానే నవ్వులు భలే స్టార్ట్ అయిపోతాయి. అసలు ఆ క్యారెక్టర్ వెన్నెల కిషోర్ పెట్టడం చాలా ప్లస్ పాయింట్గా అయిపోతుంది. అంత కామెడీని క్రియేట్ చేశారు. ఇక నరేష్ గారి పాత్ర చుట్టూ కూడా సీన్లు పర్లేదు, అక్కడక్కడ కామెడీగా ఉన్నా కొన్నిసార్లు ఎందుకు పెట్టారా ఈ సీన్లు అనేసి అనిపించేలాగా అయితే ఉన్నాయి. ఇక సినిమా స్టార్టింగ్లోనే కిరణ్ అబ్బవరాన్ని ఒక తాగుడుకు అడిక్ట్ అయిన పర్సన్లా చూపిస్తారు డైరెక్టర్. కొద్దిసేపటికి కేరళకి స్టోరీ మొత్తం మారిపోతుంది. పేరుకే కేరళ కానీ మొత్తం తెలుగులోనే మాటలన్నీ ఉంటాయి. అక్కడక్కడ ఇక మధ్యలో మలయాళం పలుకుతూ ఇక్కడ కేరళలో ఈ స్టోరీ నడుస్తుంది అన్నట్లుగా గుర్తు చేస్తుంటారు. ఇది కేరళ సినిమాని గుర్తు చేయడం కోసమే బహుశా కొన్ని క్యారెక్టర్లకు అలా పెట్టేశారేమో అనిపిస్తుంది. ఇక కేరళకు వెళ్ళగానే కుమార్ మెర్సీ లవ్ స్టోరీ మొదలవుతుంది. మొదట వన్ సైడ్ లవ్ అన్నట్టుగానే చూపిస్తారు కానీ నిదానంగా ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటారు. ఇక హీరోయిన్కి ఉన్న సమస్య బయటపడడంతో ఇక అసలు ట్విస్ట్ మొదలవుతుంది. హీరోయిన్కి డిజార్డర్కు సంబంధించి సీన్స్ అన్నీ కామెడీగా చూపించేశారు. అదొకటి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇక అప్పటి వరకు కామెడీతో జరిగిన సీన్స్ అన్నీ ఎప్పుడైతే నరేష్ ఎంటర్ అవుతాడో అవన్నీ సైలెంట్ అయిపోవడంతో ఇక ఎందుకో ఇలా అనిపిస్తుంది. మొత్తంగా మాస్ ఆడియన్స్కు నచ్చే కొన్ని సీన్స్, అలాగే కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కానీ చాలా బాగా నవ్వించేస్తాయి. ఇక ఫస్ట్లో అంతా కామెడీతో తీసుకెళ్ళి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కొద్దిగా ఎమోషన్ సీన్స్ యాడ్ చేస్తాడు. ఇక నరేష్ గారు చెప్పే మాటలు కానీ, అలాగే సాయి కుమారు కిరణ్ అబ్బవరం తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్లు కానీ కొద్దిగా ఎమోషనల్ చేస్తాయి. ఇక నరేష్ పాత్రకు అయితే కొన్ని డైలాగులు ఉంటాయి, కొద్దిగా అవి కొంతమందికి అదే ఫ్యామిలీ ఆడియన్స్కి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు.
లాజిక్స్ లేకుండా, అలాగే మాకు కొత్తగా ఉండాలి స్టోరీ అని ఏం లేకుండా వెళ్ళి చూస్తే మాత్రం సినిమా చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, కిరణ్ అబ్బవరానికి ఉన్న స్ట్రాంగ్ జోనర్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఒకటి. కొంచెం డీసెంట్ లైన్ ఉన్నా కూడా మంచి కామెడీతో సినిమాను ముందరికి లాక్కెళ్ళిపోతాడు. అలాంటి ఎంటర్టైనరే ఈ సినిమా కూడా అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్పై వచ్చే సీన్స్, వీళ్ళతో పాటు నరేష్పై కొన్ని హిలీరియస్ కామెడీ ఎపిసోడ్లు థియేటర్లో చాలా నవ్వులు తెప్పిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా అక్కడక్కడ కామెడీ సీన్ వర్కౌట్ అవుతాయి. అంతేకాకుండా సెకండ్ హాఫ్లో కామెడీతో పాటుగా కొద్దిగా ఎమోషన్ సీన్లు కూడా ఉంటాయి. ఇలా అక్కడ మాత్రం కామెడీ ఎమోషనల్ పార్ట్ బ్యాలెన్స్గా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇలాగే లాస్ట్లో ఇచ్చిన ఎండింగ్ కూడా మంచి ఫన్గానే అనిపిస్తుంది. ఇక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన యాక్టింగ్లో, తన క్యారెక్టర్లో చాలా పర్ఫార్మెన్స్ని అందించాడు. అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడిలా మంచి నటన తను చూపించేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుమార్ అనే పాత్రకు తాలూకా మూడ్ని మెయింటైన్ చేస్తూ తన కిరణ్ అబ్బవరం అనే క్యారెక్టర్ని మర్చిపోయేలా చేస్తాడు. కొన్ని సీన్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ స్టెప్పులు కూడా తీసుకోవడం చాలా బాగా ఉంటుంది. అది ఓల్డ్ యాక్టర్ల సాంగ్లు వేసుకొని వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో తను స్పూఫ్ చేస్తున్నట్టుగా చేసి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చేశాడు. ఇక హీరోయిన్ యుక్తి తరేజాకే ఈ సినిమాలో మంచి రోల్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఒక డిజార్డర్ ఉన్న అమ్మాయిగా మంచి నటన ఆమె చూపించేసింది. అలాగే గ్లామర్కి గ్లామర్, మంచి కెమిస్ట్రీ, కొద్ది రొమాంటిక్ సీన్లలో పర్లేదు బాగానే చేసింది. ఇక నరేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రోల్ సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. తనపై కామెడీ ట్రాక్స్ చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్ పార్ట్ కూడా ఉంటుంది. ఇక తనతో పాటు సాయి కుమార్కి డీసెంట్ రోల్ పడింది. తన పాత్ర తాలూకు ఇంపార్టెన్స్ చాలా బాగుంటుంది. ఇక వీరితో పాటుగా కిరణ్ అబ్బవరంకి ఫ్రెండ్గా కనిపించిన యాక్టర్ మురళీధర్ గౌడ్, మిగతా వాళ్ళు, అలాగే వెన్నెల కిషోర్ కూడా కొంచెం సేపే ఉన్నంతసేపు మంచి ఎంటర్టైన్మెంట్నే ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, అంత రొటీన్గా ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్గా ఉంటుంది. అది కొద్దిగా మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో మరీ ఎక్కువ ఎంగేజ్ చేసే సీన్స్ అంటూ ఏం లేవు. అక్కడక్కడ కామెడీ సీన్స్ పర్లేదు అనిపిస్తాయి, కానీ స్టోరీ బిలో యావరేజ్ అనిపిస్తుంది. ఇక అక్కడక్కడ స్టోరీ బాగున్నా కానీ కొన్ని సీన్లు మనం ముందరనే ఊహించేస్తాం ఇలా జరగబోతుంది అనేసి. అంతేకాకుండా హీరోయిన్ రోల్ బాగానే ఉంది, కానీ ఇంకొంచెంగా డీటెయిలింగ్గా ఉండింటే బాగుండేదేమో అనిపించింది. కమెడియన్ ఆలీ గారు అలాగే శ్రీనివాస్ లాంటి యాక్టర్స్ని పెద్దగా వాడుకోలేదేమో. ఇంకొద్దిగా వాళ్ళకు స్టోరీ పెట్టింటే ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ అయ్యేదేమో అనిపించింది. ఒక మూమెంట్లో నరేష్ గారి విషయంలో కూడా ఇలాగనే అనిపిస్తుంది. కొన్ని సీన్లు పెట్టకుండా ఉండాల్సిందేమో అని అనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక లిప్ లాక్ సీను లాంటివి కొద్దిగా మరీ ఎక్కువ అయిపోయాయేమో, ఫ్యామిలీ ఆడియన్స్కు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో అనేసి అనిపించింది. ఇక డైరెక్టర్ గారి విషయానికి వస్తే, ఈ సినిమాలో డైరెక్షన్ చాలా బాగుంది. అలాగే నిర్మాత రాజేష్ దండా గారు ఖర్చు గురించి వెనకాడకుండా సినిమాకి కావాల్సిందంతా బాగానే మెయింటైన్ చేశారు. నీట్ సెటప్తో సినిమాని ప్లాన్ చేసుకున్నారు. ఇక సంగీతం ఇచ్చిన డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు సినిమాకు ప్లస్ పాయింట్గానే చెప్పుకోవచ్చు. కావాల్సిన చోట కావాల్సిన విధంగా తన మ్యూజిక్తో ఇంప్రెస్ చేశారు. సతీష్ రెడ్డి గారు తన కెమెరా వర్క్ కూడా చాలా బాగా చూపించారు. కెమెరాకు షిఫ్ట్ అయిన తర్వాత ఇంకాస్త విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే కే ప్రసాద్ గారి ఎడిటింగు, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లకు కొద్దిగా ఎడిటింగ్ తగ్గించాల్సిందేమో అని అనిపిస్తుంది. అలాగే సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక డైరెక్టర్ జైన్స్ నాని మాత్రం చాలా డీసెంట్గా, క్లీన్గా, నీట్గా సినిమా తీసుకున్నాడనే చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రొటీన్ స్టోరీనే తీసుకొని దానికి కామెడీ జోడించి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి దాన్ని హిట్టుగా మార్చుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఇక్కడ కొత్త కాన్సెప్ట్లు తీసుకొస్తూనే ఫ్లాప్ అవుతున్న ఈ జనరేషన్ టైంలో ఒక పాత స్టోరీనే తీసుకొచ్చి దాన్ని హిట్టుగా మార్చుకున్నాడంటే ఆయన ఏ రేంజ్లో దీనికి వర్కౌట్
చేశారో అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ నువ్వు కూడా ఇదే లైన్లోనే మెయింటైన్ చేసింటే బాగుంటుంది. సెకండ్ హాఫ్ మీదనే ఫోకస్ మొత్తం పెట్టేశాడేమో అనేసి అనిపిస్తుంది. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ కొన్ని చోట్ల ఆ లిప్ లాక్ సీన్లు కొద్దిగా పేరెంట్స్ పక్కన కూర్చొని చూడాలంటే ఇబ్బందిగా ఉండొచ్చు. ఇక ఓవరాల్గా మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఈ సినిమాకు నేనిచ్చే రేటింగ్ 3.8. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.